హలో దోస్తులు, ఎట్లున్నారు అందరూ? ఈరోజు మేము లేక్ ఎంట్రన్స్ అని ఒక ప్లేస్కి అయితే వచ్చినాము. 4 గంటలు పట్టిందండి డ్రైవ్ అయితే. ఇది ఫస్ట్ రాగానే మాకు ఫస్ట్ వచ్చిన ప్లేస్ ఇది లేక్ ఎంట్రన్స్ లుక్అవుట్ అని చెప్పేసి. ఆ మధ్యలో ఉంది కదా, అదైతే బుల్లాక్ ఐలాండ్. మనకి ఇక్కడ ఫొటోస్ గిట్లా దిగడానికి మనం లుక్అవుట్ అంటే మీకు తెలుసు కదా, ఒక దగ్గర నుంచి మొత్తం ఏరియాని మొత్తం కవర్ చేస్తూ మనకు కనిపించే ప్లేస్ లుక్అవుట్. ఇది అదే, చాలా బాగుంది. ఫొటోస్ కూడా మేము చాలా దిగినాం. దీనికి ఆపోజిట్లోనే బ్లూ ట్రీ అని ఒకటి ఉంది. 2 చెట్లు ఉంటాయి. చెట్లు అంటే చెట్లు అని కాదు, వాటికి ఆకులు కూడా ఉండవు, నార్మల్గా ప్లేన్ ఉంటాయి. వాటికి బ్లూ కలర్ వేసింది. అవి పెట్టినవా అలానే ఉన్నాయో తెలీదు. అక్కడ కూడా మనం ఫొటోస్ దిగొచ్చు. అక్కడనే లేక్స్ ఎంట్రన్స్ అని చెప్పేసి ఒక పెద్ద బోర్డు కూడా ఉంది. ఇదే అది. ఆడికి కూడా వెళ్ళినాము. ఆపోజిటే, మనకి రోడ్డు దాటి అటు పోతే కనిపిస్తుంది. ఫస్ట్ రాగానే ఇదే కనబడుతుంది మనకి. ఆ తర్వాత మేము బోట్ హైరింగ్కనే వెళ్ళినాము. ఇది మాకు పోర్ట్ సైడ్ బోట్ హైర్ అండి. $80 per hour పడింది. మనకి ఎన్ని గంటలు కావాలంటే అన్ని గంటలు ముందే బుక్ చేసుకొని టికెట్ తీసుకోవాలి. మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ బోట్లో ఎక్కిన తర్వాత వాళ్ళతను వచ్చి మనకి ఎలా వెళ్ళాలి, ఎలా ఆపరేట్ చేయాలి, ఎలా సైన్స్ చూడాలి అని చెప్పి మనకి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ అయితే ఇస్తాడు. ఇచ్చిన తర్వాత మనమే రన్ చేసుకుంటూ మనమే వెళ్ళిపోవచ్చు. ఇదే ఆ బోటు. ఆ తర్వాత మనం ఫుడ్, డ్రింక్స్ అన్నీ తీసుకెళ్ళొచ్చు. డ్రైవ్ చేసుకుంటూ 1 hour మంచిగా చిల్ అవ్వచ్చు అందులోనే. ఎంత దూరం అంటే అంత దూరం మనం వెళ్ళొచ్చు. కాకపోతే మనం రూట్ గుర్తుపెట్టుకుంటూ వెళ్ళాలి. మనకి ఏమైనా గుర్తు ఉండట్లేదు, ఏమన్నా అర్థం కావట్లేదు అని అంటే మనకి వాళ్ళు ఒక ఇన్స్ట్రక్షన్ బుక్ అని ఒకటి ఇస్తారు. అది చూసుకుంటే సరిపోతుంది. ఏదైతే ఏం చేయాలని చెప్పేసి అందులో అన్నీ ఉంటాయి. మనం అవన్నీ చూసుకుంటే సరిపోతుంది. చిన్నపిల్లలు ఉంటే మాత్రం లైఫ్ జాకెట్ ఇస్తారు. అది వాళ్ళ ముందే వేసేయాలి. మా బుడ్డోడికి వేసేసినాం. వాడు క్యూట్ ఉన్నాడు అసలు లైఫ్ జాకెట్లో. నేను కూడా చాలాసేపు డ్రైవ్ చేశాను. మస్తు అనిపించింది నాకైతే. ప్రతి ఒక్కరు ట్రై చేయాల్సింది ఇది. అక్కడికి పోతే మాత్రం ఇది పక్కా ట్రై చేయాల్సిందే ఎవ్వరు వెళ్ళినా. ఆ తర్వాత మేము బుచ్చన్ కేవ్స్ అని వెళ్ళినాము. చూద్దామని వెళ్ళాం కానీ మధ్యలో మేము పిక్నిక్ లాగా లంచ్ ఇంట్లోంచి పట్టుకొని వెళ్ళి తినేసి అక్కడికి వెళ్ళేసరికి టికెట్స్ ఇచ్చే టైం అయిపోయిందంట. ఆల్రెడీ టికెట్స్ తీసుకున్న వాళ్ళే వెళ్ళిళ్ళు. ఇది మాత్రం బయట. లోపలది నేను ఒక పిక్ అయితే పెట్టాను, అది చూసేయండి. చాలా బాగుంది అది. ఇంకా లోపలికి వెళ్ళి చూస్తే చాలా బాగుంది అనిపించింది. 4 గంటలు డ్రైవ్ చేసి పోయినాం కదా, అది చూస్తే ఒక వర్త్ ఉండేది అనిపించింది, కానీ వెళ్ళలేకపోయినాం. ఆ తర్వాత మేము స్ప్లాష్ అండ్ ప్లే ఎట్ లేక్స్ ఎంట్రన్స్ అని చెప్పేసి ఈ ప్లేస్కి వెళ్ళాము. మనకు ఖచ్చితంగా స్విమ్మింగ్ వస్తేనే ఈ ప్లేస్కి వెళ్ళాలండి, లేదనంటే వెళ్ళి వేస్ట్. మాకైతే రాదు, మేము వెళ్ళలేదు కూడా, జస్ట్ చూసినాం. ఇక్కడ మనం అటు వెళ్ళాలంటే పక్కనే బ్రిడ్జ్ ఉంది కదా, ఈ బ్రిడ్జ్ నుంచి దాటి అటు సైడ్ వెళ్ళాలి. అటు సైడ్ నుంచి ఎంట్రన్స్ ఉంది. ఎగ్జిబిషన్ కూడా ఉన్నట్టుంది, కానీ మేము వెళ్ళినప్పుడైతే ఏం ఆన్ కాలేదు, ఎవరైతే ఎక్కట్లేదు. ఈ పక్కనే లేక్స్ ఎంట్రన్స్ బీచ్, ఇదే మెయిన్ బీచ్ మనకి. చాలామంది అక్కడ మస్తు చిల్ అవుతున్నారు. ఇక్కడ వాళ్ళకి బాగా స్విమ్మింగ్ పక్కా వస్తుందండి. వాళ్ళు ఇట్లా మంచిగా సన్నీ డే వచ్చింది అంటే పక్కా బీచ్కి వెళ్ళిపోతారు అంతే, అంత బాగుంటుంది. అండ్ నెక్స్ట్ మేము క్రూజ్కి వెళ్ళాము. క్రూజ్ కూడా చాలా బాగుంది. ఇది పీల్స్ క్రూజెస్ అండి. మేము బుచ్చన్ కేవ్స్ వెళ్ళామని చెప్పినాను కదా, అది వెళ్ళడానికి ముందే మేము ఇది బుక్ చేసుకొని వాళ్ళు 4-4:30 ఆ టైంకి రమ్మంటే మేము అక్కడికి వెళ్ళేసి వచ్చినాము. ఆ గ్యాప్లో మాకు 2 hours టైం ఉండే. ఆ తర్వాత లేక్స్ ఎంట్రన్స్ బీచ్కి కూడా వెళ్ళినాము. ఇంకా 1/2 hour టైం ఉండే. ఆ తర్వాత ఇది వెళ్ళినాం. ఇందులో మోస్ట్లీ మన ఇండియన్సే ఉన్నారు. నాకైతే ఎక్కువ వాళ్ళే కనిపించారు. మనకు కాఫీ, టీ కావాలంటే కింద ఉంటుంది, మనమే పెట్టుకోవచ్చు. గ్రీన్ టీ, లైక్ కాఫీ ఇలానే ఉంటాయి. మనకి చుట్టూ గ్లాస్ ఉంటాయి కదా, విండోస్ ఉంటాయి కదా, అందులోంచి మనమైతే చుట్టూ అంతా చూడొచ్చు. ఇది మెయిన్గా ఎక్కడికి తీసుకెళ్తుంది అని అంటే, మన లేక్స్ ఎంట్రన్స్ అని చెప్పాను కదా, మన పేరులోనే ఉంది కదా లేక్స్ ఎంట్రన్స్. సముద్రంలోకి అయితే ఈ లేక్స్ అన్నీ కలిసి ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతాయండి. ఆ పాయింట్ దగ్గరికి అయితే వీళ్ళు మనల్ని తీసుకెళ్తారు. యాక్చువల్గా మనకు సముద్రం అని అంటే డాల్ఫిన్స్, పెలికన్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సో మనకు ఆ ఎంట్రన్స్ దగ్గర ఏమైతే అంటే వాటి నుంచి ఇటు రావడము, ఆ పక్కన బండరాళ్ళు అవి ఉంటాయి కదా, వాటి మీద రెస్ట్ తీసుకుంటాయండి కాసేపు. అలా వచ్చినప్పుడు మనం చూడొచ్చు అన్నట్టు. డాల్ఫిన్స్ కూడా ఆ ఎంట్రన్స్ దగ్గరికి వస్తూ ఉంటాయంట. డాల్ఫిన్స్ కనిపించాయంటే కానీ మేము అంతగా చూడలేకపోయినాము. ఇంకా అవి ఫాస్ట్గా వెళ్ళిపోతుంటాయి కదా, మనకు అంత వచ్చినట్టు కూడా అర్థం కావు. అందులో ఆ క్రూజ్ని డ్రైవ్ చేసి అతను ఉంటాడు కదా, అతను మైక్లో ఎవ్రీథింగ్ మనకి చెప్తూనే ఉంటాడు నాన్ స్టాప్గా. ఏముంది, ఏముంది, ఎక్కడ ఏముంది, ఏమొస్తుంది, డాల్ఫిన్స్ వస్తున్నాయా, అవన్నీ చెప్తూ ఉంటాడు. అవన్నీ వింటూ మనం అవన్నీ ఎటు చెప్తున్నాడు, ఎటు సైడ్ చూపిస్తున్నాడు అవన్నీ చూడొచ్చు. అక్కడ కొంతమంది స్విమ్మింగ్ ఏదో చేస్తున్నారు. పక్కనే పక్షులన్నీ చాలా ఉన్నాయండి. ఇటు సైడ్ ఉన్నాయి, అటు సైడ్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. మరి అవి ఎందుకు వచ్చినాయో తెలీదు, అట్లా ఎప్పటికీ వస్తాయంట. ఆ పక్కనే ఆ బండరాలు ఉన్నాయి కదా, వాటి మీద అవి రెస్ట్ తీసుకుంటాయంట.
ఆ తర్వాత మేము ఇంకా వేరే మధ్య మధ్యలో చిన్న చిన్న ఐలాండ్ టైప్ చిన్న చిన్నవి ఉన్నాయి, అవన్నీ కూడా కవర్ చేశాడు. ఆల్మోస్ట్ ఒక 1 to 1.5 hour వరకు అయితే మేము ఆ క్రూజ్లో అయితే టైం స్పెండ్ చేసినాము. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ మాకు మస్తు అనిపించింది, హాఫ్ అన్ అవర్ 40 minutes. ఆ తర్వాత మాకు ఇంకా అబ్బా ఇంకెప్పుడు అయిపోతుంది, వెళ్ళిపోతే బాగుండు అని చెప్పేసి కొంచెం అనిపించింది. ఇంకా మనం ఆ ఎంట్రన్స్ చూసి ఆ డాల్ఫిన్స్ అవన్నీ చూసిన తర్వాత మనకి ఇంకా ఏమున్నది ఇందులో, ఇక వాటరే కదా అన్నట్టు అనిపిస్తుంది. ఆ పక్కనే చిన్న ఐలాండ్ ఉంటే అందులో కంగారూస్ అయితే చాలా ఉన్నాయి. ఇన్ని కంగారూస్ని అయితే ఒక్కటే దగ్గర చూడడం ఇదే ఫస్ట్ టైము నేను వచ్చిన దగ్గర నుంచి. ఇలా చాలా ఉన్నాయి. ఇదే అండి, ఇది రేమండ్ ఐలాండ్. ఇక్కడ మనం పక్కా బుక్ చేసుకోవాల్సింది ఫెర్రీ. మనకు ఒక పెద్ద బోట్లా ఉంటుంది, అందులో కార్స్ మనం ఇలా టికెట్ తీసుకోవాలి. ఫస్ట్ $15 పెట్టి టికెట్ తీసుకుంటే అందులో పార్క్ చేస్తాము. చేసిన తర్వాత నడుచుకుంటూ వెళ్ళొచ్చు, బైసైకిల్స్ వెళ్ళొచ్చు, కార్స్ వెళ్ళొచ్చు. కార్స్ అయితే ఇటు నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు, బైసైకిల్స్ అయితేనేమో ఆ పక్కన ఉంది కదా అందులో కూర్చుంటారు. మనం అక్కడ నుంచి అయితే ఇంకా మంచిగా నిల్చొని చూడొచ్చు. నేను నిల్చొని వెళ్ళి అటు సైడ్ వెళ్ళి చూద్దాం అనుకున్నా, కానీ అతను వచ్చి వెళ్ళాలి కార్లో కూర్చోవాలనేసరికి వచ్చి కూర్చున్నాను. ఐలాండ్లోకి వెళ్ళాలంటే ఈ ఫెర్రీ పక్కా మనం ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే, చాలా బాగుంది. అక్కడ మోస్ట్లీ మనం ఎక్స్పీరియన్స్ చేసేది కంగారూస్. చాలా దగ్గర నుంచి చూడొచ్చు, పక్క నుంచి కూడా చూడొచ్చు, వెళ్ళి పట్టుకోవచ్చు కూడా, కానీ మేము అంత ధైర్యం చేయలేదు, అవి ఏమనవు కూడా. ఇవి కోవాలాస్ అండి. కోవాలాస్ ఇంత దగ్గర నుంచి చాలా బాగుంది చూడడము, నాకైతే భలే అనిపించింది. ఆ తర్వాత మనం రిటర్న్ కూడా ఆ ఫెర్రీలోంచే బయటికి వెళ్ళాలి. సేమ్ మనం ఫస్ట్ టికెట్ తీసుకున్నాం కదా అదే టికెట్ మీద వన్స్ వెళ్ళినామంటే రిటర్న్ కూడా మనం అదే టికెట్ మీద వచ్చేస్తాము. చాలా బాగుంది. ఇది టైమింగ్స్ ఉంటాయండి, ఆ టైమింగ్స్ టైం టేబుల్ నేను ఇందులో పెట్టాను, అదొకసారి అయితే వాచ్ చేయండి. లేక్స్ ఎంట్రన్స్ వెళ్ళినా ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేయండి. సో మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. ఇదైతే 1 dayలో మేము ఫినిష్ చేసుకున్నాము. యాక్చువల్గా 2 days అయితే ఇంకా చాలా బాగుండేది. ఇంకా మాకు నెక్స్ట్ డే వీక్ డే అవ్వడం వల్ల, జాబ్స్ అందరికి ఉండడం వల్ల మేమైతే అక్కడితో కంప్లీట్ చేసుకొని అయితే వచ్చేసాము.